బెంగళూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. బెంగళూరులో అద్భుతమైన రీతిలో కని విని ఎరగనట్లుగా కడవరి ఉజ్జీవ మహాసభలు మరి 4, 5, 6వ తారీఖులు శుక్ర శని ఆదివారాలలో మరి ప్రతిరోజు సాయంత్రము జరగబోతూ ఉన్నాయండి. మరి ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మరి సద్వినియోగం చేసుకోండి. బెంగళూరులో ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరులో జరగబోతోంది. మరి ఈ విషయాన్ని గమనించి ఈ సమాచారాన్ని అనేకులకు తెలియచేయండి. ఏ భయంకరమైన సంఖ్యల మధ్యలో మీరు ఉన్న మీ కుటుంబాలున్న ప్రతి సంఖ్యలను దేవుడు తెంచబోతూ ఉన్నారండి. ప్రతి అపవాది పోరాటాల పైన దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని పరిస్థితులలో మరి మీరు మీ కుటుంబాలు ఉండొచ్చు. మరి ప్రతి విషయాలలో దేవుడు తన బలమైన కార్యాలను మరి జరిగించబోతున్నారు. తప్పక రండి. ఆత్మీయ జీవితాలలో మరి దేవుడు ఘనమైన కార్యాలను జరిగించబోతున్నారు. చక్కని అద్భుతమైన మరి స్తుతి ఆరాధనతో హృదయాలను కదిలించే అద్భుతకరమైన వర్తమానముతో దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతంలో సంచరించబోతూ ఉన్నారు. మరి తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. బెంగళూరులో జరుగుతున్న ఈ కడవరి ఉజ్జీవ మహా సభలకు ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. డేట్ ని సేవ్ చేసుకోండి. అక్టోబర్ 4, 5, 6 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతూ ఎన్నో విషయాలు కృప చూపిస్తూ వస్తూ ఉన్నారు కదా. ఈ ఉదయకాల సమయంలో కూడా మరి ఉదయం ఇలా లేవగానే ప్రభుని ధ్యానించడం ద్వారా ఎంతో సంతోషం చేత మనం నింపబడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా ప్రభు మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా. మీరు పంచుకుంటున్న ప్రతి సాక్ష్యాలను మరి మేము వింటున్నాం, ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాం. మీరు ఇలాగనే ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగాలని, మీ జీవితాలను మార్చుకోవాలని, మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలని మేము నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నారు. మరి ప్రేమ లేని వాడు దేవుని ఎన్నడూ ఎరుగడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. అసలు ప్రేమ లేకపోతే దేవుని వాడు కాదు అని అర్థము, దేవుని సంబంధి కాదు అని అర్థము. ప్రేమ లేకుండా క్రైస్తవ జీవితంలో క్రీస్తు అనగా క్రీస్తు లేకుండా క్రైస్తవుడని చెప్పుకుంటున్న మరి ఎంతమంది అయితే ఉన్నారో, అనగా దేవుని ప్రేమ ఎవరిలో లేకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, దేవుడు ప్రేమించమని చెప్తే ద్వేషిస్తూ ఉన్నారో, ఇదిగో వారి ఎవ్వరు కూడా దేవుని వారు ఎన్నటికీ కారు. అనగా దేవుని ఎరగని వారిగా, అనగా అన్ని విషయాల్లో దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తూ మరి ఎన్నో విషయాలలో ఎన్నో పొరపాట్లతో జీవితాలను నాశనం చేసుకున్న వారు ఎంతో మంది అండి. దేవుని బిడ్డలు కూడా దేవుని లాగానే ఉండాలని ఆయన ఆశ పెట్టుకున్న దేవుడై ఉన్నారు, ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. మనని ప్రతి విషయంలో ఆయన ప్రేమిస్తున్న దేవుడు కదా. ఇదిగో ఒకవేళ దేవుని ప్రేమ మనం పొందుకోకపోతే అసలు మనం ఏమైపోతామో. ఎన్నో విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఉంటాం, ఎన్నో విషయాల్లో బలహీనులుగా మనం ఉంటూ ఉంటాం కదా. కానీ దేవుడు మాత్రము మనల్ని ప్రేమించి మరి తిరిగి తన ప్రేమను మనకు పంచుతూ మన జీవితాలను మార్చివేస్తూ ఉన్నారండి. మనతో మాట్లాడుతూ ఎన్నో విషయాలు మనల్ని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. అయితే దేవుని ప్రేమ మనల్ని లేకుండా పోతుందండి. ఈ అంత్యకాల దినాల్లో దేవుని ప్రేమ లేని వారిగా మనం ఉండడానికి వీలు లేదండి. సహోదరులను ప్రేమించే వారిగా ఉండాలి, తోటి
సేవకుల్ని ప్రేమించాలి, తోటి నాయకుల్ని ప్రేమించాలి, తోటి మరి అన్న చెల్లెలు అక్క చెల్లెల్ని ప్రేమించాలి, ఇంట్లో వారిని ప్రేమించాలి. అందరినీ మనం ప్రేమించి చక్కని దేవుని ప్రేమను పంచే వారిగా మనం ఉండాలి. ప్రాముఖ్యంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే గొప్పవారిని ప్రేమిస్తూ ఉంటాం, లేదా అన్నీ ఉన్నవారిని ప్రేమిస్తూ ఉంటాం, లేదా బాగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవారిని ప్రేమిస్తూ ఉంటాం. ఎవరైతే మరి వారి జీవితంలో అన్ని కోల్పోయి సమస్తమైన విషయాల్లో ప్రేమ లేని వారిగా ఉంటారో వారికి ప్రేమను పంచని వారిగా ఉంటాం. కొన్ని విషయాల్లో ఎదుటివారు ద్వేషిస్తూ ఉన్నారని వారిపైన ద్వేషాన్ని రెట్టింపుగా పెంచుకునే వారిగా ఉంటాం. ఇలా మనం ఉండడానికి వీలు లేదు. దేవుని ప్రేమ మనలో నింపబడాలి. మనము దేవుని ప్రేమను ఇతరులకు పంచే వ్యక్తులుగా ఉండాలి. ఎక్కడైతే ప్రేమ అవసరమో, ఏ విషయంలో అయితే దేవుడు మరి తన ప్రేమను పంచమంటున్నారో అక్కడ మనం ఉండి దేవుని ప్రేమను క్రియల రూపంలో చూపిద్దామండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వారము మనము, దేవుని సొత్తు మనము, దేవుడి గుణగణ లక్షణాలు మనలో కూడా నింపబడాలి. క్రైస్తవులను చెప్పుకోవడం కాదు, ప్రేమ లేని వాడు అసలు దేవుని సంబంధే కాదు. ఆమేన్. చూడ, అందుకనే మనము దేవుని బిడ్డలంగా ప్రేమించే వ్యక్తులముగా ఉందాం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు పట్టుకుందాం. ఇంట్లో ఉన్న వాళ్ళతో ప్రేమ లేని వారిగా ఉంటాం, బయట వారితో ప్రేమ లేని వారిగా ఉంటాం, లేకపోతే ఇంకా ఏదో విషయాల్లో కోపాలతో ముందుకు వెళ్తూ ఉంటాం, ద్వేషాలతో ముందుకు వెళ్తాం. దేవుడు ప్రేమించమని చెప్తే ప్రేమకు వ్యతిరేకంగా ఉన్న కార్యాలను మనం చేస్తూ ఉంటాం. దాని ద్వారా దేవుడి నామం ఎన్నటికి కూడా మహిమపరచబడదండి. ఒకవేళ అలాంటి జీవితాలతో ఉంటే జీవితాలను మార్చివేసుకుందామా? ఇంట్లో ఉన్న వారితో మాట్లాడక, వారికి ప్రేమను పంచక ఎన్ని రోజులైంది? బిడ్డలకి ప్రేమను పంచక ఎన్ని రోజులైంది? లేదా భార్యతో ప్రేమగా మాట్లాడక, లేదా భర్తతో ప్రేమగా మాట్లాడక ఎన్ని రోజులైంది? ఎందాక నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు? ద్వేషానికి బదులుగా, కోపానికి బదులుగా దేవుని ప్రేమను పంచడం మొదలుపెట్టు. ఖచ్చితంగా మనుషుల దగ్గర నుంచి నీకు ప్రతిఫలం రాకపోయినా దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా ప్రతిఫలం నువ్వు పొందుకోగలుగుతావు. ప్రియ సహోదర సహోదరి, ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రేమను పంచుతాం. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కని దేవుని మాటలు దేవుడు మనందరితో తన మాటలు మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరమైన మాటలు పట్టుకుందాం. ఏ విషయాల్లో ఎలాంటి పొరపాట్లు చేసామో వాటిని మానేసుకుందాం, ప్రేమను పంచుదాం. చాలా రోజులు ఏందనుకుంటా కదా మాట్లాడక అనేకులతో. అలాంటి వ్యక్తులుగా మనం ఉండద్దు. దేవుని ప్రేమను పంచుతూనే ముందుకు వెళ్దాం. ఆమె అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవా, నీ ప్రేమ నాలో నింపబడాలి. నీ ప్రేమకు బదులుగా కోపము, ద్వేషము, క్రోధము ఏవి కూడా నాలో ఉండకూడదు స్వామి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థిద్దామా? తండ్రి, మీకు స్తోత్రం అయ్యా. చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి, ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అయ్యా, నీవు ప్రేమ స్వరూపిగా ఉన్నావు ప్రభా. మేము కూడా అలాంటి ప్రేమను కలిగిన వారిమిగా ఉంటూ మిమ్మల్ని మహిమపరచుట కృప చూపించండి. ప్రేమ కలిగిన వారే, ప్రేమతో నింపబడ్డ వారే నీ వారు. మిగతా వారిని అయా ప్రభా నీవెన్నటికీ కూడా వారిని అంగీకరించవయ్యా. సహాయం చేయండి. మీ మాటలు పట్టుకొని మేము ముందుకు సాగుదుము గాక. మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగించండి. ఏ విషయంలో కోపాలున్నా, ఏ విషయంలో బలహీనతలున్నా, ఏ విషయంలో ద్వేషం ఉన్నా వాటిని మేము మా చేతుల నుంచి అయా ఇదిగోండి వాటిని తీసివేసుకొని మా జీవితంలో మీ ప్రేమను నింపుకొని ముందుకు సాగుట కృప చూపించండి. అద్భుతం జరిగించండి. ద్వేషము కాదయ్యా, లేకపోతే అసూయ కాదయ్యా, మాలో మీ ప్రేమని అణువణువు నింపబడాలి. మీ పోలికలో ఇదిగోండి చక్కని రీతిలో లక్షణాలు, మీ గుణగణాలు కలిగిన జీవితాలతో ముందుకు సాగుట కృప చూపించండి. నమ్మకమైన వారిగా ప్రతి కృప చూపించండి. ఒకరంటే ఒకరు ద్వేషం, ఒకరంటే ఒకరు ప్రేమ లేని వారిగా ఎంతో మంది ఉంటుండగా ఎంతకాల దినాల్లో ఆయన్ని బిడ్డలు ప్రేమ కలిగి ఉండాలని ఆయన్ని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా అనేక మంది జీవితాల్లో కార్యము జరుగును కాక. భార్యాభర్తల మధ్యలో సమాధానం, పిల్లల మధ్యలో సమాధానం, అయా ఇదిగోండి కుటుంబాల్లో సమాధానం ఇదిగోండి సంతోషాన్ని మీరు అనుగ్రహించండి. ప్రతి పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండండి. ఎవరైతే ఇదిగోండి
ప్రభా ఉదయకాల సమయంలో నూతనమైన కార్యాలను మొదలుపెడుతున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. ప్రతి ఒక్క ఆటంకాన్ని కొట్టివేయండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. అలా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప కార్యాలను జరిగిస్తూ మీరు బ్లెస్ చేయమని వేడుకున్నాం. అలానే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.